Trigonometry. Considered angle ACB right angle at C, in which AB is equals to 29, BC 21. Find cos square plus sin square, cos square theta minus sin square theta అన్నాడు. సో వాడు ఏమన్నాడు, రైట్ యాంగిల్ సి అన్నాడు. సో సి దగ్గర రైట్ యాంగిల్ పెట్టుకుంటాం, అండ్ ఇది ఏ అనుకుంటాం, ఇది బి అనుకుంటాం. ఎస్ ఏమి ఇచ్చాడు, ఏబి ఇచ్చాడు ఎంత 29, ఏబి దగ్గర 29 వేసుకుంటాం. నెక్స్ట్ బీసీ ఎంత 21 ఇచ్చుకుంటాం. బట్ ఏసీ తెలియదు, ఏసీ ఫైండ్ అవుట్ చేయాలి. దేని ద్వారా, పైథాగరస్ థీరం ద్వారా ఫైండ్ అవుట్ చేయాలి. పైథాగరస్ థీరం తెలుసు మీకు ఏంటి, హైపోటెనస్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. అంటే హైపోటెనస్ అంటే ఏంటి, ఏబి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ఏసీ హోల్ స్క్వేర్ ప్లస్ ఇంకో సైడ్ స్క్వేర్ బీసీ హోల్ స్క్వేర్. ఎస్ మీకు ఏబీ వాల్యూ ఎంత, ఏబీ వాల్యూ తెలుసు ఎంత 29 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ ఎంత, ఏసీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎస్ ఏసీ హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ వాల్యూ ఎంత 21 హోల్ స్క్వేర్. ఎస్ సో 29 మనకి ఏం కావాలి, ఏసీ వాల్యూ కావాలి కాబట్టి 21 కూడా ఎదురుపై పంపించేసాం. సో 29 హోల్ స్క్వేర్ మైనస్ 21 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ స్క్వేర్. ఎస్ 29 హోల్ స్క్వేర్ అంటే ఎంత 841 మైనస్ 21 హోల్ స్క్వేర్ ఎంత 441 ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ స్క్వేర్. ఎస్ 841 నుంచి 441 తెస్తే 400. సో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ 400. మనకి ఏసీ వాల్యూ కావాలి, స్క్వేర్ అదురుపై పంపించేస్తే √400 అయింది. సో ఏసీ వాల్యూ ఎంత √400 అంటే 20. ఎస్ 20 కూడా వేసుకున్నాం ఇక్కడ. సో దాని ద్వారా కాస్ థీటా ఈజీ కనుక్కోవచ్చు కదా. కాస్ అంటే ఏంటి, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. సో థీటా అప్పుడు కాస్ థీటా అన్నాడు కాబట్టి థీటా అనేది మనం ఎక్కడన్నా వేసుకోవచ్చు, ఏ దగ్గర వేసుకోవచ్చు, బి దగ్గర వేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏం వేసాను, బి దగ్గర వేసాను. సో థీటా స్ట్రైట్గా ఉన్నది ఇది ఆపోజిట్, ఇదేమో పక్కన ఉన్నది ఎడ్జసెంట్, ఇదేమో హైపోటెనియస్. సో కాస్ థీటా ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనియస్. ఎడ్జసెంట్ సైడ్ ఎంత 21 బై హైపోటెనియస్ అంటే 29. సేమ్ సైన్ థీటా అంటే ఆపోజిట్ బై హైపోటెనియస్. సో ఆపోజిట్ అంటే 20 అండ్ హైపోటెనియస్ 29. దీని ద్వారా కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఫైండ్ అవుట్ చేయాలి. మీకు ఆల్రెడీ తెలుసు కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ వాల్యూ ఎంత థీటా 1 అని. సో అది వస్తుందో చెక్ చేద్దాం. సో కాస్ స్క్వేర్ అంటే ఎంత 21/29 హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ అంటే 20/29 హోల్ స్క్వేర్. ఎస్ సో దేనికి దాన్ని విడదీసి రాసాను అంటే 21 హోల్ స్క్వేర్ బై 29 హోల్ స్క్వేర్ ప్లస్ 20 హోల్ స్క్వేర్ బై 29 హోల్ స్క్వేర్. డినామినేటర్లో సేమ్ వాల్యూ ఉంది కాబట్టి డినామినేటర్ సేమ్ వాల్యూ వేసి పై వాల్యూని కలిపేయచ్చు కదా. ఎస్ చెక్ చేద్దాం. ఎస్ 21 హోల్ స్క్వేర్ ప్లస్ 20 హోల్ స్క్వేర్ బై 29 హోల్ స్క్వేర్. ఎస్ 21 అంటే 441 ప్లస్ 20 అంటే 400/840. 29 హోల్ స్క్వేర్ అంటే 841. సో అలా చేస్తే 841/841 1 వచ్చింది. సేమ్ ఒకటే ప్రాసెస్, సేమ్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా వాల్యూ కూడా అలాగే ఆ వాల్యూస్ అనేది దీంట్లో సబ్స్టిట్యూషన్ చేసి డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి డినామినేటర్ సేమ్ వేసి 21 హోల్ స్క్వేర్ మైనస్ 20 హోల్ స్క్వేర్ బై 29 హోల్ స్క్వేర్ వస్తుంది. సో దాని ద్వారా 441/400/841. సో 441 నుంచి 400 తెస్తే 41/841 అంతే. థ్యాంక్ యూ.